హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు గుమ్మకోటలో జరిగే గిరిజన సంతను చూపించబోతున్నాను. ట్రైబల్ మార్కెట్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గుమ్మకోటలో ఉన్నాం అనమాట. చూడండి, కొండల మేయించి సీతాఫలాలు తీసుకొస్తున్నారు ఈ సంతకి. ఈ సంత ప్రతి మంగళవారం జరుగుతుంది అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గిరిజనులు ఈ సంతకి ఈ సీతాఫలాలు తీసుకొచ్చి వాళ్ళు అమ్ముకొని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కొని వెళ్తారనమాట. చూడొచ్చు, వాళ్ళ కొండల నుంచి ఎంతో దూరం నుంచి మోసుకొని వస్తున్నారనమాట. చూడొచ్చు మనం. చూడండి, కొన్ని సీతాఫలాలు ఉన్నాయి, కొన్ని ఇవన్నీ సీతాఫలాలు అనుకుంటాను. చూడండి, ఎప్పుడు బయలుదేరారో వాళ్ళు మోసుకొని వచ్చినారనమాట కొండ మేంచి. చూడొచ్చు, చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గుమ్మకోట సంత అనమాట, ట్రైబల్ మార్కెట్. ఇక్కడ వీళ్ళు కొండల నుంచి సీతాఫలాలు తీసుకొచ్చి అమ్ముతారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్ని గంటలు బయలుదేరారు అక్కడ ఇంటి దగ్గర? ఉదయం 4 గంటలకి. 4 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చారు. బా, మరి రోడ్డు ఆటోలో వెళ్ళవా? రోడ్డు ఉన్నట్టుందిగా, లేదా? చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ సీతాఫలాలు అనమాట. ఇవి ఎక్కడ మా కొండల మీద సేకరిస్తారా మీరు? ఇవి అంటే అంటే ఎంత టైం పడుతుంది సేకరించడానికి? అంటే మార్నింగ్ వెళ్తే కొండ మీదకి వెళ్తే సాయంత్రంకి వస్తారా? మళ్ళీ 3 గంటలకు వస్తారు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటి వెయిటింగ్? వ్యాపారస్తుల కోసం వెయిటింగ్. సో ఇది అయిపోతే ఇది అంటే మీరు అమ్మేసుకుంటే నెక్స్ట్ ఏం చేస్తారు? ఏమ్మా, సామాన్లు కొనుక్కొని వెళ్ళిపోతారు మళ్ళీ ప్రతివారం ఇదే? ఓకే ఓకే. అయిపోయినంత వరకు, సీజన్ అయినంత వరకు. ఫ్రెండ్స్ చూడండి, ఈ కొండల మీద మంచి అది ఎంత బాగుందో, మేఘాలలాగా సూపర్గా ఉంది లొకేషన్ అయితే. చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, గుమ్మకోట సంతలో వీళ్ళందరూ వ్యాపారస్తుల కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. మనం చూస్తే ఇవ్వండి, కొండల నుంచి ఇంకా వస్తున్నాయి అన్నమాట, దిగుతున్నారు ఇంకా అలాగా కావిలతో. చూడొచ్చు మనం సీతాఫలాలు. చూడండి, అంత బరువులు మోసుకురావడం చాలా కష్టం అనమాట. మరి వీళ్ళకి అలవాటు అయిపోవడం వల్ల తీసుకొస్తున్నారు. కానీ ఏ ఊరు భయ్యా? ఎంత ఎన్ని గంటలు బయలుదేరు ఇంటి దగ్గర? 5 గంటలు బయలుదేరారా? బా, మన మంచి బరేను భయ్. ఫ్రెండ్స్ కూడా వచ్చి ఇలా కావిళ్ళు తీసుకొస్తారు. బాబు రేట్లు అన్ని దిగుతాయి. మొత్తం చెప్పండి, ఎలాగేస్తారు మొత్తం చెప్పండి. 2 టబ్బులా? వీడియో పర్లేదు. व्यक्ति पड़ा पड़ा व्यक्ति ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి.
అది చూసుకున్న తర్వాత చెప్పండి. వచ్చి 2 గంటలు అవుతుంది మరి 100 సార్లు అడిగితే చెప్పకపోతే మనకి ముందు రేట్ చెప్పు. కొంచెం రేట్ డౌన్ అయింది అక్కడ దాన్ని బట్టి మనం చెప్పుకోవాలి. రేట్ ఏవైతే అవే చెప్పమ్మా. అడగలేదురా అసలు రేట్ చెప్పలేదు. నేను అడగలేదు. డౌన్ అయితే చెప్పలేదు. అడగలేదు. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ కొంచెం బియ్యం కళ్ళు చేసేది. ఎంతమ్మా ఇది డొక్కు? ఇది 160. 60 రూపాయలా? 160 అంటే రేట్ పెంచేసాడు చూడండి. ఎంతమ్మా డొక్కు? 60 రూపాయలా? ఇవేంటి సీతాఫలాలా? ఇవేలాగా బ్యాగ్ ఇవి? వద్దా? ఇవ్వడానికి వచ్చారా? ఓకే ఫ్రెండ్స్, అక్కడ సీతాఫలాలు, ఇక్కడ బియ్యంకలు చేసాం అన్నమాట. చూడొచ్చు మందు 4 కట్టలు ఉన్నాయి బియ్యంకలు చేయడానికి అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి వస్తూనే ఉన్నాయన్నమాట సీతాఫలాలు. యాక్చువల్గా ఇదో రూట్ ఉందన్నమాట. ఈ రూట్ నుంచి కూడా వస్తున్నారు. చూడొచ్చు చిన్న పాప కూడా మోసం వస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, చూడండి పాప, చిన్న పాప. సావిత్రి 400 కావిడ పెద్ద కావులు చిన్న కావులు పెద్ద కావులు చిన్న కావులు ఉండిలే ఎందుకు నువ్వు కాబా పడక. ఫ్రెండ్స్ చూడొచ్చు గుమ్మకోట ట్రైబల్ మార్కెట్ అన్నమాట. చూడండి మొత్తం సీతాఫలాలు. మీరు ఎంతకమ్మారమ్మా బుట్ట? 250. కొంచెం తక్కువే కదా, బాగా తక్కువే. కాకపోతే ఏంటి ఎక్కువ అవడం వల్ల అంటారా? సరుకు ఎక్కువ అవడం వల్ల రేటు కొంచెం తక్కువైంది. మళ్ళీ మేబీ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ వస్తుందేమో అయితే. చెట్టు కూడా కోసుకోలేదు, కాయలు ఉన్నాయా? సో ఇప్పుడు మీరు అడవి నుంచి తీసుకొస్తారా? మీరు అడవి నుంచి తీసుకొస్తారా? కాదు, మేము వేసిన చెట్లే. మీరు వేసిన చెట్లేవి కానీ జనరల్ గా అడవిలో కాసిన తెస్తారా? ఉంటాయి కానీ మా పూల కాసి ఉంటాయి, అవి మేము వేసిన చెట్లే. ఓకే ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు సంత చేస్తారా మళ్ళీ? ఇదైతే సంత చేసి వెళ్ళిపోవడం మళ్ళీ. కూరగాయలే మాకు లేవు కదా, కూరగాయలు కొనుక్కొని వెళ్తారు.
ఒకదానికి అనుకుంటున్నా రెండుగా అనుకుంటున్నా ఇది ఒక్కదానికి 150 అడిగింది ఇది నీదే కదా అందుకే 300 అడిగింది 150 అందుకే అడిగాను రా ఇవ్వలేదు మాని 200 వెళ్ళిపోతాను మరి ఇంక వెళ్ళిపోతా 200 మేము ఇస్తాం నీకు 200 మేము అది అత్త వెళ్ళిపోతాను కదా చిన్న కాయలు లేవు అక్క చిన్న కాయలు లేవు రేపు కలిపాక కలిపాక రెండింటికి అల్లగొద్దు ఎంత కడుగుతున్నారమ్మా ఆవిడే ఎంత కడుగుతున్నారు అది ఏమో అది 300కి అడుగున్నారు కాడు 300కి మేము ఇమ్మాం కదా మీరని చెప్తున్నారు ఆవిడ 800 900 ఆవిడ 800 900 చెప్తున్నారు బేరాలన్నీ చూస్తుంది అలాగా అబ్జర్వ్ చేస్తుంది బేరాలు ఒకసారి తీయది కవర్ తీయ ఒకసారి ఏంటి కమలాలు అవి ఓకే ఓకే ఎంతరా తమ్ముడు కమల నేనే ఇదంతా ఇదంతా 350 పుల్లకాయలు పెట్టరా నాయన 150 ఎత్తాను 200 ఇచ్చేస్తాను ఎంత చెప్తున్నానండి నారింజ కాయలు ఇవి 300 400 చెప్పారు బుట్ట బుట్ట నేనైతే 150 అడిగి ఆ తర్వాత 200 ఫైనల్ అదే నచ్చితే ఎత్తాను చిన్నపిల్లలు వేసుకొని వాళ్ళు మోసుకొని వస్తున్నారు అనమాట సంతకి చాలా కష్టం అనమాట కొండల మీద నడుచుకొని గంటల సేపు నడుచుకొని వస్తారు వాళ్ళు చూడొచ్చు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈసారి బిజినెస్ సరిగ్గా జరగలేదు రేట్స్ అన్నీ తక్కువ ఉన్నాయి సో అందుకోసం పాపం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట ఎవరు కొంటారు ఏంటి అనేది అయోమయంగా ఉంది వాళ్ళ పరిస్థితి రేట్లు తక్కువగా ఉండడం వల్ల చూడొచ్చు ఫ్రెండ్స్ చూడండి ఈ గుమ్మకోట సంత జరిగే ప్లేస్ లొకేషన్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో సూపర్ ఉందన్నమాట లొకేషన్ ఎంత గ్రీనరీ అనమాట చూడండి చుట్టూరు కొండలు కొండల మధ్య జరుగుతుంది అనమాట ఈ సంత చూడొచ్చు కింద చిన్న వాగు అనమాట చూడండి కొండల మీద సంత చూడడానికి చాలా బాగుందన్నమాట గుమ్మకోట ట్రైబల్ మార్కెట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ సంతలో కళ్ళు కూడా అమ్ముతున్నారు అనమాట ఏం కళ్ళం ఇది
మట్టికల్లా ఎలాగా ఇది లోట ఆయన లోట అంటున్నారు ఏంటది ఎంతది 10 రూపాయలా 10 రూపాయలు కాదు మామూలు 10 రూపాయలు కదా మామూలా పెద్దది ఎంత అమ్మది అది ఇది 20 రూపాయలు ఇది 10 రూపాయలు 10 రూపాయలు ఇది జీలికలు దొరకదా ఇప్పుడు ఇప్పుడు దొరకదు ఓకే మట్టికల్లు అయితే ఎప్పుడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు అక్కడ సంత అవుతుంది అనమాట అదే ఇది సీతాఫల మార్కెట్ సో ఇక్కడ పక్కనే అనమాట కళ్ళు అమ్ముతున్నారు మీరే చేస్తారమ్మా ఇది అయిపోయింది డబ్బులు లాగండి సినిమాలో లాగు డబ్బులు స్టార్ట్ ఆయనకి నాలుగు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ మరొక వీడియోలో కలుస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఎంత బాగుందో గుమ్మకోట సంత జరిగే ప్లేస్ అన్నమాట ఇది చూడండి